హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నటుడు శివాజీ ఒక సినిమా ఫంక్షన్లో హీరోయిన్లు లేదా స్త్రీలు ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి అని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి, వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దాని మీద చర్చ జరుగుతోంది. ఆడవాళ్ళు ఎటువంటి దుస్తులు ధరించాలి అని చెప్పడానికి నువ్వెవడివిరా అని అందరూ ఏకిపారేయడంతో ప్యాంటు తడిపేసుకున్న శివాజీ ఇప్పుడు నన్ను క్షమించండి అంటూ ఇంగ్లీష్లో అపాలజీస్ చెప్పాడు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో సత్య అన్న ఒక సినిమా వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో మనోజ్ బాజ్పేయి ఒక అద్భుతమైన నటుడు బికు మాత్రే అన్న ఒక క్యారెక్టర్ పోషించాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఒక ఆడియో ఫంక్షన్లో లేదా ఒక ఫంక్షన్లో మనోజ్ బాజ్పేయి పాల్గొంటే అందరూ బికు మాత్రే బికు మాత్రే బికు మాత్రే అంటే అరిచారు. దాంతో మనోజ్ బాజ్పేయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రామ్ గోపాల్ వర్మతో, చూసావా నాకు ఎంత పేరు వచ్చిందో అని అంటే, రామ్ గోపాల్ వర్మ, చూడరా అబ్బాయి, నీ క్యారెక్టర్కి పేరు వచ్చింది ఎందుకంటే నువ్వు అంత అద్భుతంగా పోషించావు కాబట్టి, లేకపోతే అందరూ నిన్ను మనోజ్ వాజ్పేయి అని పిలిచేవారు. నీ క్యారెక్టర్కి పేరు వచ్చింది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడంటే అప్పటి నుంచి మనోజ్ వాజ్పేయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు. ఇక్కడ ఈ శివాజీ అన్నవాడు కూడా మొన్న మధ్య ఒక సినిమాలో మంగపతి అన్న క్యారెక్టర్ చేశాడు. ఆ సినిమాలో ఈ మంగపతి అన్న ఒక క్యారెక్టర్, ఒక పాత్ర, స్త్రీలు ఎలా ఉండాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలని లెక్చర్లు ఇస్తూ ఉండేవాడు. అదొక విలన్ టైపు క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేకపోయాడేమో, ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలేదేమో. ఆ ఆడియో ఫంక్షన్లో హీరోయిన్లు లేదా స్త్రీలు పలానా దుస్తులు ధరించాలని దిక్కుమాలిన వాగుడు వాగాడు. దాంతో ఇప్పుడు ఆభాసు పాలయ్యాడు. అక్కడ ఆ ఫంక్షన్లో ఒక యాంకర్ని చూస్తూ, అమ్మ నువ్వు చాలా సాంప్రదాయబద్ధంగా చీరలో ఉన్నావు, ఇలాగే ఉండాలి అన్నాడు. కానీ శివాజీ అన్నవాడికి తెలియదు, ఆ యాంకర్ ఆ ఫంక్షన్కి చీర కట్టులో వచ్చింది, కానీ ఎన్నో ఫంక్షన్లకి తనకిష్టమైన డ్రెస్సులు ధరించే వచ్చింది. అది ఆమె వ్యక్తిగత ఇష్టమో అభిప్రాయం. హీరోయిన్లు పలానా బట్టలు ధరించాలి లేదా స్త్రీలు ఇటువంటి దుస్తులు వేసుకోవాలని చెప్పడానికి నువ్వెవడివి శివాజీ? పైగా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేనే ఉపయోగించాను అని నీ అంతటి నువ్వే అపాలజీ చెప్పుకున్నావు. సామాన్లు ఏంట్రా శివాజీ? ఆడెవడో ఒక సన్నాసి నీ రీల్స్ వైరల్ కావాలంటే నీ సామాన్లు బాగుండాలి ఆంటీ అని అంటే, అది కాస్త ప్రతి ఒక్కరూ ఈ సామాన్లు అన్న పదం ఉపయోగించడం మొదలుపెట్టారు. వాడెవడో అంటే నువ్వు అండవేంటి శివాజీ? బుద్ధుందానికి అసలు చదువుకున్నావా? నోటికి అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? సామాన్లు ఏంటి శివాజీ? వాటికి పేర్లున్నాయి. మనిషి శరీర నిర్మాణంలో అవయవాలు ఒక భాగం మాత్రమే. కేవలం సెక్స్కి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో పనులు చేయడానికి అవయవాలు ఉపయోగపడతాయి. మనిషిలో ఉన్న చెడుని బయటికి పంపించడానికి కూడా ఆ అవయవాలు ఉపయోగపడతాయి. వాటికి పేర్లున్నాయి. ముక్కు, చెవి, నోరు, పళ్ళు, పెదాలు, నాలుక, మెడ, భుజాలు, మోచేతులు, అరచేతులు, ఛాతీ, స్తనాలు, వక్షోజాలు, పొట్ట, నాభి, బొడ్డు, తొడలు, మోకాళ్ళు, అరికాళ్ళు, అరిపాదాలు, ఇలా పేర్లున్నాయి. కానీ ఈ పేర్లని భ్రష్టు పట్టించి ఎవడో సామాన్లు అంటే నువ్వు కూడా సామాన్లు అంటే సిగ్గుందా శివాజీ అసలు నీకు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చదువుకో శివాజీ. వ్యక్తిగత స్వేచ్ఛ, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాడిదే. స్త్రీలు ఎటువంటి బట్టలు ధరించాలి, ఎటువంటి దుస్తులు ధరించాలనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. చెప్పడానికి నువ్వెవడివి? పైగా ఆ ఫంక్షన్లో శివాజీ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు స్టేజ్ పైన కొంతమంది మహిళలు ఉన్నారు, ఎంతోమంది మగాళ్ళు ఉన్నారు, స్టేజ్ ముందు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంగపతి అని అనిస్తే, బహుశా ఈ శివాజీ అన్నవాడు తాను మంగపతిలో నుంచి ఇంకా బయటికి రాగా తనను తాను మంగపతిగా ఊహించుకుంటూ ఈ దిక్కుమాలను వ్యాఖ్యలు చేశాడు. స్టేజ్ పైన ఒక్క నవదీప్ అన్నవాడే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి మొహం తిప్పుకున్నాడు. మళ్ళీ ఈడి ఏంట్రా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశాడు మన ప్రాణానికి అన్నట్టుగా ఇబ్బందిగా తల తిప్పుకున్నాడు. ఆ స్టేజ్ పైన అనిల్ రాళ్లపడో ఏదో పూడి ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఈ అనిల్ శివాజీని తెగపడుతూ, నీ అంత గట్స్ నాకు లేవని అన్నాడు. ఏం అనిల్, నీకు గట్స్ లేకపోతే కనీసం శివాజీని వార్నింగ్ ఇచ్చే గట్స్ కూడా నీకు లేవా? పైగా మెగాస్టార్తో సినిమా తీస్తున్నావు. నీ వ్యక్తిత్వాన్ని నీ అంతటి నువ్వే బయట పెట్టుకున్నావు. నీ బుద్ధి ఏంటనేది ఇప్పుడు ప్రజలు కూడా తెలిసిపోయింది. ఆ స్టేజ్ ముందర ఉన్నవాళ్ళు ఈలలో చప్పట్లు కొట్టే బదులు, ఇదేంట్రా శివాజీ, ఇటువంటి వ్యాఖ్యలు ఏంట్రా, సినిమా ఫంక్షను, ఆ సినిమా గురించి మాట్లాడి నీ దారిని నువ్వు వెళ్ళిపోకుండా ఈ దిక్కుమాలిన వ్యాఖ్యలు ఎందుకురా, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి అని అప్పుడే శివాజీకి వార్నింగ్ ఇచ్చి అక్కడే 4 పీకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. హీరోయిన్లు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పలానా డ్రెస్సు వేసుకోవాలి అని చెప్పడానికి నువ్వెవడివి శివాజీ? ఇదే ఏ స్త్రీ అయినా, ఏ మహిళ అయినా, మగాడు కూడా ఇటువంటి డ్రెస్సు వేసుకోవాలి అని ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? మరి నీకెందుకు నొప్పి?
పోనీ చీర కట్టుకుంటే వదిలేస్తారా? దేశంలో ఎంతమంది మహిళల మీద ప్రతిరోజు ప్రతి నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నిర్భయ అన్న కేసు దేశాన్ని పట్టు కుదిపేసింది. మరి నిర్భయ ఒంటి నిండా బట్టలేసుకుని తన మానాన తాను బస్సులో వెళ్తుంటే మరి ఎందుకు ఈ మగనా కొడుకులు నిర్భయ మీద అఘాయిత్యం చేశారు? పుణ్యక్షేత్రాలలో నదుల దగ్గర కార్తీక మాసం సందర్భంగా కావచ్చు, మరే సందర్భంలో స్త్రీలు మహిళలు చీర కట్టుకున్న, చుడీదార్ వేసుకున్న, జీన్స్ ప్యాంట్ వేసుకున్న నదిలో మునుగుతుంటే ఈ మగనా కొడుకులే కదా సెల్ ఫోన్లు పట్టుకుని, కెమెరాలు పట్టుకుని వీడియోలు, ఫోటోలు తీసేది. ఎక్కడెక్కడ జూమ్ చేస్తారో నీకు తెలియదా శివాజీ? సినిమా ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు మహిళలు ఏ విధంగా వస్త్రాలు ధరించాలని చెప్పడం గురువింద సామెత ఉంది కదా, అది గుర్తుకొస్తుంది శివాజీ. సినిమా లొకేషన్లలో, షూటింగుల్లో స్త్రీల గురించి అక్కడున్న మగాళ్ళు ఏ విధంగా కామెంట్ చేసుకుంటారో, హీరోయిన్ల మీద ఎటువంటి కామెంట్ చేస్తారో నీకు తెలియదా శివాజీ? నువ్వు సినిమాలో హీరోయిన్ల చీరలు లాగొచ్చా? తెలుగు పదాలను భ్రష్టు పట్టించింది తెలుగోళ్లే, ముఖ్యంగా సినిమా వాళ్లే కదా శివాజీ. జబర్దస్త్ లాంటి దిక్కుమాలిన దరిద్రపు షోలు ఎన్ని పదాలను భ్రష్టు పట్టించారు. మింగడం, పువ్వు, మాదాపూర్, బోలాపూర్, లెగిడిగాపూర్ ఇలాంటి పదాలన్నింటినీ భ్రష్టు పట్టించి చిన్నపిల్లల చేత మాట్లాడడానికి భయం వేసే విధంగా చేసింది సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, జబర్దస్త్ లాంటి షోలే కదా శివాజీ. పల్లెటూళ్ళలో తడికల మాటలన ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే బొక్కల నుంచి చూసేది మగనా కొడుకులే కదా. చిన్న చిన్న పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేసేది కూడా మగవాళ్లే కదా. మరి చిన్న చిన్న 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉన్న పసిపిల్లలు కూడా చీర కట్టుకోమంటావా శివాజీ? మరి వాళ్ళ మీద ఎందుకు అఘాయిత్యం చేస్తున్నారు? వాళ్ళు ఏం పాపం చేశారని? చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదిలిపెట్టకుండా అఘాయిత్యాలు చేస్తున్న మగనా కొడుకుల్ని మరి ఏమీ అనవా శివాజీ? వేసుకునే దుస్తుల్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు, బుద్ధిని బట్టి అంచనా వేయాలి. మన బుద్ధి మంచిగా ఉంటే చీర కట్టినా, చుడీదార్ వేసుకున్నా, జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, స్కర్ట్ వేసుకున్నా అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మన బుద్ధి వక్రమ మార్గంలో పయనిస్తుందో, వక్రమ మార్గంలో చెడు బుద్ధితో చూస్తామో, చీర కట్టినా ఏం కట్టినా కూడా ఒకడేమో ఆడది కనిపిస్తే ముద్దన పెట్టాలి, కడుపైనా చేయాలని అంటాడు. ఇంకొకడేమో యువతులు టీషర్ట్ వేసుకుంటే ముసలిముండా వాడిని నేనే ఆపుకోలేకపోతున్నాను, ఇంకా కుర్రవాళ్ళు ఊరుకుంటాడా అని ఒక ప్రవచనకారుడు అంటాడు. మొన్న మధ్య ఒక డైరెక్టర్ కూడా ఇదే విధంగా నోరు జారాడు. మన్మధుడు సినిమాలో అన్షు అని ఒక హీరోయిన్ ఉంటే ఆ హీరోయిన్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఇదే డైరెక్టర్, అమ్మ అన్షు నువ్వు ఇంకా బాగా పెంచాలమ్మా అన్నాడు. ఏం పెంచాలి? ఆ తర్వాత అదే డైరెక్టర్ ఏడ్చుకుంటూ మళ్ళీ నన్ను క్షమించండి అని వీడియో విడుదల చేశాడు. ఇలా నోరు జారడం, మళ్ళీ క్షమించమంటూ వీడియోలు విడుదల చేయడం ఒక అలవాటైపోయింది. అడుసు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా అన్న సామెత చందంగా ఎందుకొచ్చిన ఈ గోల శివాజీ నీకు? వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం ఎక్కువైపోతుందన్న చందంగా సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇటువంటి సన్నాసులు ఎక్కువైపోతున్నారు. మొన్న మధ్య రాజేంద్ర ప్రసాద్ అనే ఒక మంచి నటుడు కూడా తన కామెడీ సినిమాలతో ఇంటిల్లిపాదిని అలరించి ఈ మధ్యకాలంలో స్టేజ్ల మీద బూతులు మాట్లాడుతూ, నోరు జారుతూ అభాసు పాలైపోతున్నాడు. అదేవిధంగా శ్రీకాంత్ అయ్యంగారు ఆడెవడో ఉన్నాడు, ఒక నటుడు, మంచి నటుడే, కానీ నోటి దూల ఎక్కువ. అతడు కూడా ఈ మధ్యకాలంలో నోరు జారి అభాసు పాలైపోతున్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలా? ఇచ్చినా కూడా పబ్లిక్ ఫంక్షన్లో వీళ్ళని పిలవకూడదురా బాబు, అనవసరంగా వీళ్ళు నోరు జారుతారు, మాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు శివాజీ కూడా మున్ముందు సినిమా అవకాశాలు ఉంటాయో లేదో అన్నది ఒక ప్రశ్నార్థకమే. పైగా మహిళా కమిషన్ నుంచి మరికొన్ని గంటల్లో నోటీసులు కూడా అందుకోబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో శివాజీ మీద అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. మరి వీటినన్నింటినీ ఈ శివాజీ అన్నవాడు ఎలా ఎదుర్కొంటాడో మనం వేచి చూద్దాం. ఎయిర్పోర్టుల దగ్గర, జిమ్ముల దగ్గర హీరోయిన్లు కావచ్చు, లేకపోతే వేరే మహిళలు జిమ్కి వెళ్తున్నప్పుడు, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు అక్కడ కెమెరాలు పట్టుకొని, సెల్ ఫోన్లు పట్టుకొని ఫోటోలు, వీడియోలు తీసేది మగాళ్లే కదా. వాళ్ళందరూ ఎక్కడెక్కడ జూమ్ చేస్తారో మనకందరికీ తెలియదా? ఎవరు ఎటువంటి బట్టలు, ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలన్నది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు శివాజీ? ప్రగతి అన్న నటి మీద కూడా ఎంతోమంది ఎన్నో ట్రోల్స్, ఎన్నో కామెంట్స్ వల్గర్గా చేశారు. ప్రగతి అన్న నటి జిమ్లో వర్కౌట్ చేస్తుంటే ఎంతమంది ఎంత వల్గర్గా రూమర్స్, కామెంట్స్ చేసి ఎంత వేధించారు. ఆ తర్వాత ప్రగతి ఒక మెడల్స్ సాధించి తీసుకొచ్చి అందరికీ చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పింది. చీరకట్టు అన్నది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎన్నో రకాల చీరకట్లు ఉన్నాయి. మరి దీనికేమంటావు? శివాజీ చేసిన వ్యాఖ్యల్ని సమర్థించే కొంతమంది మగ సన్నాసులు కూడా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉండడం. దురదృష్టం ఏంటంటే 2-3 రోజుల పాటు దీని మీద చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. కాబట్టి ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారిదే. మీరు చూడగలిగితే చూడండి, లేదా
మూసుకొని కూర్చోండి. అంతే తప్పితే పలానా వాళ్ళు ఈ విధంగా వస్త్రధారణ ధరించాలి, ఈ విధమైన బట్టలు కట్టుకోవాలని ఎవ్వరికి దిక్కుమాలిన దరిద్రపు సలహాలు ఇవ్వకండి, అభాస్పాలు కాకండి. మీ పని మీరు సక్రమంగా చేసుకోండి. మీ బుద్ధి సరిగ్గా ఉంటే అదే స్త్రీలకి 10,000.